దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కీర్తన గ్రంథం 89వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. 89వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతని బాధపరచరు. మరల చదువుతున్నాను. ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతని బాధపరచరు. ఈ మాటలు దేవుడు దావీదుతో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దావీదు రాజు పరిపాలించిన 40 సంవత్సరాల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగించాడు. చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. ఆ పరిపాలించిన కాలంలో శత్రువులు ఎంతోమంది అతని మీద దాడి చేశారు, కానీ ఎవరు కూడా జయం పొందలేకపోయారు. అపజయం మెరుగని రాజుగా దావీదు కీర్తి గడించాడు. ఎప్పుడు జయమే కానీ అపజయం ఎప్పుడు ఆయన ఎదుర్కోలేదు. కారణం ఏంటో తెలిసిందా? దేవుడు అతనితో నిబంధన చేశాడు. దావీదుతో దేవుడు చేసిన నిబంధనను బట్టి, అలాగే దేవుడు అతనికి తోడున్న స్థితిని బట్టి ఎప్పుడు కూడా జయమే కానీ అపజయం మెరుగుని రాజుగా ప్రఖ్యాతిగాంచాడు దావీదు. అంత మాత్రమే కాదు కానీ దోషకారులు అతన్ని బాధపరచరు. ఎన్నో ప్రాణాపాయమైన సంఘటనలు దావీదు జీవితంలో ఎదురైంది. కొన్నిసార్లు పారిపోయే పరిస్థితి ఎదురైంది. శత్రువుని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. ప్రతి పరిస్థితిలో దేవుని అతనికి తోడుగా ఉండి అతనికి జయమిచ్చాడే కానీ అపజయం ఈనాడు కలగలేదు. అపజయం మెరుగుని రాజుగా మరి ప్రఖ్యాతిగాంచినట్లుగా దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడిన స్థితిని బట్టి, దేవుని యొక్క నిబంధన ఆయన జీవితంలో స్థిరపరిచిన దాన్ని బట్టి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. దేవుడు మీకు తోడుగా ఉండాలని, మీ జీవితంలో ఆయన నిబంధన స్థిరపరచాలని, ఆయన కృపను మీ పట్ల విస్తరింపజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి యుద్ధాన్ని దేవుడు మీ తరపున యుద్ధం చేసి మీకు జయమివ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఏ దోషకారులు కూడా మీ మీద జయమునయ్యకుండా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. దావీదుకు కలిగిన దేవుడే మనం కలిగి ఉన్నాం. దావీదుకు జయమిచ్చినట్లుగానే మీ జీవితంలో కూడా దేవుడు జయమివ్వాలని ఇష్టపడుతున్నాడు. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు మీ జీవితంలో కలుగు చేసుకుని ఏ సమస్య అయితే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను దేవునికి అప్పగిస్తే దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో జయమిస్తాడు. కాబట్టి ఏ దోషకారులు కూడా మీ మీద జయం పొందనీయకుండా, ఏ శత్రువు కూడా మీ మీద జయమునందనీయకుండా మీకు తోడుగా ఉండి ఆయన నిత్య నిబంధన మీ జీవితంలో జరిగించి మీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. మన పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి. మీ జీవితంలో సమస్యలో ఉండిపోవాలని దేవుడు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ సమస్య నుంచి బయటికి రావాలని, ఆ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలని, మీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని నింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి
మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఏ సమస్య అయితే మీ జీవితాన్ని కృంగు చేస్తూ ఉందో, ఏ సమస్య అయితే మీ జీవితంలో నలిగిపోతున్నారో ఆ సమస్య అంతటిని దేవునికి అప్పగిద్దాం. దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుని మీద ఆధారపడదాం. తద్వారా దావీదుకు జయమిచ్చినట్లుగానే మీ జీవితంలో జయమిస్తున్న అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితంలో ఏ సమస్యలు అయితే వారు ఎదుర్కొంటున్నారో, ఏ సమస్య అయితే ప్రభు నలిగిపోతున్నారో, ఆ సమస్య నుంచి ఏమాత్రం బయటకు పరిస్థితి కనిపిస్తూ ఉందో, అప్పుల బాధో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబ సమస్యలో, సరైనటువంటి అవగాహన లేకో, వారి జీవితంలో వారికి న్యూనతాభావం కలిగిన స్థితితో ఏదైనప్పటికీ ప్రభువా మీకు అప్పగిస్తున్నాం. ప్రభువా, వీరి జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ నెమ్మదిని అనుగ్రహించి వీరి జీవితంలో గొప్ప జయమిచ్చి శత్రువులు అంటే ఆ సమస్య అంతటి నుంచి విడిపించి మీరు జయమిచ్చి మీరు మహిమ పొందమని, దావీదుకి ఇచ్చిన జయము, యెహోషాపాతుకి ఇచ్చిన జయము వీరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends. Have a wonderful day.